Divine light that enlightens hearts with spiritual wisdom. డాక్టర్ నూర్ అహ్మద్ షా ఖాద్రీ గారి అసాధారణ సేవా శాంతి ప్రయాణాన్ని ఇప్పుడు మనం లోతుగా విశ్లేషిద్దాం. కర్నూలులోనే ఒక చిన్న గ్రామంలో పుట్టిన సామాన్య బాలుడు ప్రపంచస్థాయికి ఎలా ఎదిగారో చూస్తే ఆశ్చర్యం కలగక మానదు. సైనికుడుగా, అత్యున్నత అధికారిగా, గొప్ప పండితుడుగా ఆయన సాధించిన ఈ బహుముఖ విజయాలు నిజంగా చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గవి. 1946లో ఉపాధ్యాయ దంపతులకు జన్మించిన ఆయన సాధారణ ప్రభుత్వ బడిలో చదువు మొదలుపెట్టి ఏకంగా మైసూర్ యూనివర్సిటీలో పీహెచ్డీ సాధించారు. అంతేకాదు, దేశ రక్షణ కోసం తన జీవితంలోని అత్యంత కీలకమైన 7 ఏళ్లపాటు భారత సైన్యంలో ఎంతో ధైర్యంగా సేవలందించారు. హిమాలయ సరిహద్దుల్లో ఆయన చూపిన అద్భుతమైన తెగువకు ప్రతిష్టాత్మకమైన సైనిక సేవ, హిమాలయ అవార్డులు కూడా దక్కాయి. సైనికుడిగానే ఆగిపోలేదు. ఆ తర్వాత ఏకంగా 30 ఏళ్లపాటు తపాలా శాఖలో విశేషమైన సేవలందించి ప్రజలకు మరింత చేరువయ్యారు. ఆయన అపారమైన మేధస్సుకు నిదర్శనమేమిటంటే ఘజియాబాద్లో ఏకంగా ఐపీఎస్ అధికారులకే ఆయన శిక్షణ ఇచ్చేవారు. కువైట్, సౌదీ అరేబియా లాంటి మిడిల్ ఈస్ట్ దేశాల తపాలా వ్యవస్థల అభివృద్ధికి ఆయన అంతర్జాతీయ సలహాదారుగా కూడా పనిచేశారు. ఆయన రాసిన ఇండియా పోస్ట్ త్రూ ఏజెస్ అనే పుస్తకం అప్పట్లో ఎంతటి ప్రపంచవ్యాప్త సంచలనం సృష్టించిందో చెప్పలేం. దీనికి గుర్తింపుగా రోమ్లో వరల్డ్ పోస్టల్ అవార్డు అందుకున్న మొట్టమొదటి ఏకైక భారతీయుడిగా ఆయన ఓ అరుదైన చరిత్ర సృష్టించారు. అలాగే 1989లో తపాలా రంగంలోనే అత్యున్నతమైన డాక్ సేవా అవార్డు వరించడం ఆయన సేవలకు దక్కిన మరో గొప్ప గౌరవం. అయితే సమాజంలో పెరుగుతున్న అశాంతిని చూసి చలించిపోయిన ఆయన తన దృష్టిని చరిత్ర నుండి ఆధ్యాత్మిక శాంతి మార్గం వైపు మళ్లించారు. ఆ ప్రయాణం ఫలితమే హజ్రత్ షేక్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ బోధనలతో ఆయన రచించిన ఈ మహోన్నత గ్రంథం. 15 అధ్యాయాలు, 2 భాగాలుగా ఉన్న ఈ బృహత్తర గ్రంథం నిజమైన శాంతి మార్గం వైపు సమాజాన్ని నడిపిస్తుంది. సన్మార్గమంటే ఏంటి? ఉగ్రవాదానికి వ్యతిరేకంగా సూఫీ శాంతి మార్గాన్ని అత్యంత తటస్థంగా, అద్భుతంగా ఈ పుస్తకం విశ్లేషిస్తుంది. ప్రపంచానికి ఆయన అందించిన అంతిమ సందేశం ఒకటే, అదేంటంటే మానవత్వమే అసలైన నిజమైన ఆధ్యాత్మికత. ఎంత గొప్ప మాట కదా! ఆయన భౌతికంగా మన మధ్య లేకపోవచ్చు, కాని ఆయన అందించిన అపారమైన అక్షర సంపద మాత్రం ఎప్పటికీ సజీవంగానే ఉంటుంది. శాంతి, సేవ నిండిన ఆయన జీవిత ప్రయాణం మనందరికీ, రాబోయే భవిష్యత్ తరాలకు ఎప్పటికీ ఒక చెరగని గొప్ప స్ఫూర్తి. Divine light that enlightens hearts with spiritual wisdom.